సో హాయ్ మామ ఈరోజు మనం ఏం చేద్దామంటే మల్టీనామియల్ గురించి నేర్చుకుందాం. మల్టీనామియల్ థియరం అంటే ఏందో. సో ఇప్పటిదాకా మనకున్న ఈ 4th యూనిట్లో వాడు పక్కా డైరెక్ట్ 10 మార్క్స్కి ఇవ్వడు. సో ఏం చేస్తాడంటే మనకి 8 క్వశ్చన్స్ దింపుతాడు, 4 క్వశ్చన్స్ దింపుతాడు, అక్కట్టు ఇక్కట్టు అంటే 4 క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ టాపిక్లకు వెళ్ళి దింపుతాడు. 4 టాపిక్స్కి వెళ్ళి మనం ఆ 4 టాపిక్స్ ఎలా గెస్ చేయాలంటే ఫస్ట్ టాపిక్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్కి వెళ్ళి పక్కా షూర్లీ 5 మార్క్స్. సెకండ్ వచ్చేసి బైనామియల్ అండ్ మల్టీనామియల్ థియరంకి వెళ్ళి ఇంకో క్వశ్చన్. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్క్లూషన్కి వెళ్ళి ఆర్ ఇంక్లూషన్ ఆర్ ఎక్స్క్లూషన్కి వెళ్ళి ఇంకో 5 మార్క్స్. అంటే ఇంకోటి ఏం చేస్తాడు వాడు, ఒక పర్మిటేషన్ కాంబినేషన్ ఇచ్చి విత్ సమ్ కాన్స్టెంట్ ఇస్తాడు. అంటే విత్ రిపిటేషన్ అని ఇవ్వచ్చు, లేకుంటే సెలెక్షన్స్ అని ఇవ్వచ్చు, లేకుంటే వాడు మల్టీనామియల్ బైనామియల్ కోఎఫిషియంట్ కనుక్కోమని ఇవ్వచ్చు, థీరమ్స్ అని అడగచ్చు. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూషన్కి వెళ్ళి కూడా రావచ్చు. మేము రాసేటప్పుడు మాకు ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూషన్ ఒకటి వచ్చింది, ద పర్మిటేషన్ అండ్ ద కాంబినేషన్ వచ్చింది, మేము సక్సెస్ఫుల్గా రాసాం. 4th యూనిట్లోకి వెళ్ళి బయటపడ్డాం మేము. సో మీరు కూడా ఇలా ఎలాబరేట్ చేస్తాం. సో ఫస్ట్ మన పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ మన ప్లేలిస్ట్లో ఉంది. ప్లేలిస్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే పర్మిటేషన్ గురించి ఒక ఫుల్ వీడియో, కాంబినేషన్ గురించి ఒక ఫుల్ వీడియో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గురించి తీసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే మనం ఈ బైనామియల్ థియరం అంటే ఏంది, బైనామియల్ కోఎఫిషియంట్ అంటే ఏంది, బైనామియల్ కోఎఫిషియంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని తీసుకున్నాం. ఇప్పుడు మల్టీనామియల్ థియరం అంటే ఏంది, అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ప్రొసీజర్ ఉంటుంది అది అయిపోతుంది. సో నెక్స్ట్ మనకు లాస్ట్ టాపిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూషన్ ఉంటుంది. సో 5th యూనిట్ కూడా ఉంది మనకు ప్లేలిస్ట్లో. గ్రాఫ్ థియరీ అని ప్లేలిస్ట్ వెళ్ళండి, 5th యూనిట్ కూడా ఉంది. 5th యూనిట్ కూడా మ్యాక్సిమం మొత్తం కవర్ చేసినాం. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా మల్టీనామియల్కి వెళ్ళిపోదాం. సో మల్టీనామియల్ అంటే మన బైనామియల్ అంటే ఏంది, బైనామియల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ డిస్క్రైబ్స్ ద ఆల్జీబ్రిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ బైనామియల్ విత్ 2 వేరియబుల్స్ అని. ఇదేంటంటే ఇట్ ఈస్ ఎ జనరలైజేషన్ ఆఫ్ బైనామియల్ థియరం విత్ మోర్ దెన్ 2 వేరియబుల్స్. ఇది ఏమంటుందంటే ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బైనామియల్ థియరం విత్ మోర్ దెన్ 2 వేరియబుల్స్ అంటారు. అంటే నువ్వు ఇచ్చిన క్వశ్చన్ బట్టి వాడు 2 టర్మ్స్ ఇస్తే ఆ బైనామియల్ అని తెలుసుకొని ఇట్ ఈస్ నోన్ యాజ్ బైనామియల్. అండ్ బైనామియల్ అని తెలుసు కాబట్టి తర్వాత దాని ఫార్ములా రాసి మనం ఇచ్చిన క్వశ్చన్ని ఆ ఫార్ములాని కంపేర్ చేస్తూ దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ మనకు R వాల్యూ కావాలి కాబట్టి R వాల్యూని మనం పైన ఇంకో క్వశ్చన్ హింట్ తీసుకొని ఆ వేరే వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి వెళ్ళిపోతాం. సో ఇక్కడ కూడా సేమ్ కానీ ఒక డిఫరెంట్ ఫార్ములా అనమాట, సేమ్. సో డిఫరెంట్ ఫార్ములా ఏంటంటే ఇప్పుడు నీకు 1 మార్క్ అడిగినాక వాడు అంటే కంప్లీట్ ద ఫాలోయింగ్ అని చెప్పి మనం కంప్లీట్ ద ఫాలోయింగ్ అన్నప్పుడు ఇప్పుడు ఇలా ఏం చేసామంటే x1 + x2 + x3 సో ఆన్ x పవర్ k హోల్ పవర్ n ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై n1 ఫ్యాక్టోరియల్ n2 ఫ్యాక్టోరియల్ n3 ఫ్యాక్టోరియల్ సో ఆన్ nk ఫ్యాక్టోరియల్. మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, n ఈక్వల్ టు n1 + n2 + n3 సో ఆన్ nn. అంటే మనకి n అనే పైన ఎంత ఉంటే n1 n2 n3 n3 సో ఆన్ nn. ఇది మనకి క్లూ. మనకు అక్కడ క్వశ్చన్లో x పవర్ 9 y పవర్ 3 అనేది అక్కడ క్లూ. ఇక్కడ మనకు n ఈక్వల్ టు n+1 n+2 n+3 n+4 సో ఆన్ n+k అనేది క్లూ. ఓకేనా, అర్థమైందా? సో జనరల్గా ఇది అనేది 1 మార్క్స్ అడుగుతాడు వాడు మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చి మల్టీనామియల్ థియరమా కాదా మనకు చెప్పడు. వాడు డైరెక్ట్ ఇస్తాడు. ఆ నెంబర్ ఆఫ్ టర్మ్స్ బట్టి మనం అది బైనామియల్ మల్టీనామియల్ తెలుసుకొని అక్కడ నుంచి మనం బ్రీఫ్ ఎలాబొరేట్ చేస్తూ సమ్ చేస్తాం మనం. సో మనకి ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే సేమ్ ఇక్కడ n ఫ్యాక్టోరియల్ బై n1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n3 ఫ్యాక్టోరియల్ సో nkn ఫ్యాక్టోరియల్ ఇంటూ మనకు వచ్చిన టర్మ్స్ ఉంటాయి చూసారా, x1 అంటే x ప్లస్ y ప్లస్ z ప్లస్ a ప్లస్ అంటే ఇట్లా అంటే నెంబర్ ఆఫ్ టర్మ్ 2 కన్నా ఎక్కువనే కదా 3 టర్మ్స్. సో ఈ 3 టర్మ్స్ ఎట్లా ఎలాబరేట్ చేస్తామంటే మనకి ఇచ్చిన హోల్ పవర్ n ఉంటుంది కదా, సో nని x పవర్ n1 y పవర్ n2 3 పవర్ n3 లేకుంటే b పవర్ n4 ఇట్లా ఎలాబరేట్ చేస్తూ ఫార్ములా ఉండొచ్చు. మీకు అర్థం కాదు. సో ఫస్ట్ ఫార్ములా చూడండి, నెక్స్ట్ మనం సమ్ వెళ్ళే ముందు మీకు అర్థమవుతుంది. సో ఇది ఫార్ములా. సో వాడు ఇది అంటే n ఫ్యాక్టోరియల్ బై సేమ్ n1 ఫ్యాక్టోరియల్ n2 ఫ్యాక్టోరియల్ n3 ఫ్యాక్టోరియల్ అనేసి ఇంటూ x1 పవర్ హోల్ పవర్ n1 x2 పవర్ హోల్ పవర్ n2 x3 పవర్ హోల్ పవర్ n3 x4 పవర్ హోల్ పవర్ n4 సో ఆన్ xk పవర్ హోల్ పవర్ nk. సో ఇది దాకా రాసిన. సో నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ 1 చూడండి, కంప్లీట్ ద ఫాలోయింగ్. ఇది 1 మార్క్ అడగచ్చు. నేను డెఫినెట్లీ చెప్తున్నా మ్యాక్సిమం దిగొచ్చు 1 మార్క్. మాకైతే వచ్చింది 1 మార్క్. సో మీకు కూడా రావచ్చు. సో కంప్లీట్ ద ఫాలోయింగ్ 12 5 3 అంటే చూడదు వాడు ఇది అనగానే సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n ఇంటూ చూడండి ఫస్ట్ n 12 కదా, n1 n2 n3 n4 సో 5 + 3 8 8 + 2 10 10 + 2 12. సో ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n2 ఫ్యాక్టోరియల్ n3 ఫ్యాక్టోరియల్ n4 ఫ్యాక్టోరియల్ అని అర్థమైంది మనకు. సో చూడు 5 + 3 n ఈక్వల్ టు n1 + n2 + n3 అని చెప్పి మనకు అర్థమైంది. సో 5 + 3 8 8 + 2 సో ఇది మల్టీనామియల్ అని మనం అలా గెస్ చేస్తూ సో ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ n ఇంటూ n1 n2 n3 వేర్ n1 + n2 + n3 ఈక్వల్ టు n. సో by applying multinomial theorem we get n factorial 12 factorial into 5 factorial into 3 factorial 2 factorial 2 factorial మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1,66,320 అనేది ఆన్సర్ వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే మనం క్యాలిక్యులేషన్ యూజ్ చేస్తాం. ఎలా అంటే 12 ఫ్యాక్టర్ ఇంటూ 11 ఇంటూ
10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ అలా చేసి దాన్ని క్యాన్సిల్ చేసుకొని మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంది 4 ఇది. సో చూడండి మనం n ఫ్యాక్టోరియల్ n ఈక్వల్ టు n ప్లస్ n1 ప్లస్ n2 ప్లస్ n3. సో ఇది ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం 1 3 4 ఇక్కడ ఉంది మనకు 4. సో ఇది అప్లై చేసి ఇలా చేస్తాం. సో 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ మనకు ఆన్సర్ చేస్తే 12 వస్తుంది. 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే 4 ఇంటూ 3 12 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో నెక్స్ట్ మల్టినామియల్ ఒక సమ్ము చూద్దాం. ఒక పెద్ద సమ్ము చూస్తే మీకు మొత్తం క్లియర్గా మల్టినామియల్ అర్థమవుతుంది. ఓకే, ఇంత సింపుల్ అనిపిస్తుంది మీకు. చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి సో చూడండి మల్టినామియల్ ఏంటంటే వాడు మల్టినామియల్ ఏమి ఇచ్చిందంటే క్వశ్చన్ ఇచ్చి ఇన్ ద ఎక్స్పాన్షన్ అని చెప్పి ఇది ఇచ్చిండు. సో నువ్వు చూడంగానే ఇది మల్టినామియల్ బైనామియల్ అని గుర్తుపట్టాలి ఫస్ట్. సో 1 2 3 4 5 మొత్తం 5 టర్మ్స్ ఇచ్చిండు. అరే ఇవి 2 టర్మ్స్ ఇస్తే అది బైనామియల్. సో 5 టర్మ్స్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమనుకోవాలి మనం, ఇట్ ఈస్ ఏ మల్టినామియల్. సో బై అప్లయింగ్ ద మల్టినామియల్ థియరం అని చెప్పి మన క్వశ్చన్ మన ఫార్ములానే రాయాలి. ఫార్ములా ఏంది x1 ప్లస్ x2 ప్లస్ x3 సో ఆన్ xk హోల్ పవర్ n ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n1 factorial into n2 factorial into n2 factorial into n4 factorial so on nk factorial into x1 into n1 x2 into n2 x1 power whole n1 x2 power whole n2 x3 power whole n3 అలా డివైడ్ చేసాం. సో ఇది నువ్వు ప్రాక్టికల్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే అంటే ఫార్ములా బట్టి నువ్వు అర్థం చేసుకున్నావు. సో దాన్ని ఇప్పుడు నువ్వు ఎలా డెరైవ్ చేయాలంటే సో చూడండి గివెన్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఇది. సో దీని నుండి మనకు n అనేది తెలిసిపోయింది. n ఏంది 16. సో x1 ఏంది a x2 2b x3 మైనస్ 3c x4 2d x5 5. సో 5 దాకా అర్థమైంది. సో ఇప్పుడు నేను ఏం చేసావు ఇదంతా రాసి హోల్ పవర్ 5 అని రాసి ఇది చూడండి ఇప్పుడు ఏం రాసావు ఇక్కడ 16 ఫ్యాక్టోరియల్ అని రాసి బై ఇది ఎన్ని ఉన్నాయి టర్మ్స్ 1 2 3 4 5 అంటే n1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n2 ఫ్యాక్టోరియల్ సో ఆన్ n5 ఫ్యాక్టోరియల్ వరకు రాస్తాం. ఇంటూ రాసి దీన్ని ఏం చేస్తాం అంటే x1 ఏంది మనకి ఇక్కడ a కదా a పవర్ n1 ఇంకోటి 2b కదా 2b పవర్ n2 తర్వాత మైనస్ 3c పవర్ n3 2d పవర్ n4 5 పవర్ n5 ఇట్లా రాసి నువ్వు ఏం చేస్తావంటే ఇట్లా రాస్తావు చెప్తా చూడండి ఇలా రాస్తావు కదా. దీన్ని ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఈ క్వశ్చన్ ఉంది మనకు ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ని కంపేర్ చేసుకుంటావు. సో ఏ పవర్ n1 ఉంది ఇక్కడ ఏముంది ఏ పవర్ 2 ఉంది. సో n1 ఈక్వల్ టు 2 అని ఎలాబరేట్ చేస్తావు. నీకు నేను బ్రీఫ్గా చెప్పి ఇంకా లోపల తీసుకుపోతావు లోపల సమ్ ఉంది. సో n1 ఈక్వల్ టు 2 అని రాస్తావు 2b n2 అంటావు అంటే 2 పవర్ n2 రాసి b పవర్ n2 రాస్తావు. సో b పవర్ n2 ఈక్వల్ టు b పవర్ 3 కదా. సో నువ్వేం రాస్తావు 3 అనేది రాస్తావు c స్క్వేర్ రాస్తావు. c స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తావు మైనస్ 3c n3 కదా. సో మైనస్ 3 n3 రాసి c n3 రాస్తావు n3 ఈక్వల్ టు 2 రాస్తావు. తర్వాత d ఏముంది మనకు d అనేది మనకు td ఉంది. సో 2d హోల్ పవర్ 5. సో ఇట్లా 2d ఉంది కాబట్టి ఇట్లా రాసి డివైడ్ చేసి చూద్దాం ప్రాబ్లం చూద్దాం మీకు అర్థమవుతుంది. సో 16 ఫ్యాక్టోరియల్ ఇంటూ n1 ఫ్యాక్టోరియల్ n2 ఫ్యాక్టోరియల్ n3 5 ఫ్యాక్టోరియల్ 5 ఉన్నాయి కాబట్టి 5 రాసినాం. a పవర్ n1 2b పవర్ n2 మైనస్ 3c పవర్ n3 2d పవర్ n4 5 పవర్ n5 మనకి ఏముంది ఈ దాకా 1 2 3 4 టర్మ్స్ అని వచ్చినాయి అంటే n1 n2 n3 n4 వరకు వచ్చేసినాయి. ఎట్లా వచ్చేసిన శివ అంటే నేను చెప్తా ఎట్లా వచ్చేసిన శివ అంటే చూడు ఎట్లా వచ్చేసిన శివ అంటే చూడు. సో a పవర్ n1 కదా ఇది క్వశ్చన్ a స్క్వేర్ b క్యూబ్ c స్క్వేర్ d5. సో ఇది టర్మ్స్ a పవర్ n1 b పవర్ n2 c పవర్ n3 d పవర్ n4 మనకి ఇన్న చేసిన ప్రాబ్లం. సో దీన్ని కంపేర్ చేస్తూ మనకి n1 ఈక్వల్ టు 2 n2 ఈక్వల్ టు 3 n3 ఈక్వల్ టు 2 n4 ఈక్వల్ టు 5. సో ఇది రాష్ట్రం మనకి n5 అనేది తెలియదు. n5 అంటే ఏంది మనకు ఇక్కడ n5 అనేది ఏలే క్వశ్చన్లో వాడు. సో మనం ఇక్కడ n5 5 అనేది తీసుకున్నాం. సో n5 500 చేసుకోవడానికి మీరు గెస్ చేయండి ఏదో ఒకటి ఉంటుంది చూడు n5 500 చేసుకోవాలి. ఏంటంటే మనం ముందే చెప్పుకున్నాం n ఈక్వల్ టు n1 ప్లస్ n2 ప్లస్ n3 ప్లస్ n4 ప్లస్ అట్లా n ఉంటే ఆ టర్మ్స్ అన్ని ఈక్వల్ టు n ఉండాలి. సో ఇక్కడ చూడండి నువ్వు 2 3 ఎంత 5 కదా n1 ప్లస్ n2 5 ప్లస్ 2 7 ప్లస్ 5 12 అంటే మనకున్న ఆన్సర్ ఏంది n ఈక్వల్ టు ఏంది ఆన్సర్ మనకు n అనేది 16. సో అక్కడ వచ్చింది మనకి ఏది 12. సో మనకు అర్థం చేసుకోవచ్చు రెండు మ్యాచింగ్ లేవు. మల్టినామియల్ అంటే n1 అనేది n ఈక్వల్ టు n1 ప్లస్ n2 ప్లస్ n3 ప్లస్ రెండు మ్యాచింగ్ ఉండాలి. సో రెండు మ్యాచింగ్ లేవు కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే ఇప్పుడు మ్యాచింగ్ చేయడానికి n1 n2 n3 n4 n5 రాసి n అనేది రాస్తావు. మనకి n5 వాల్యూ తెలియదు కాబట్టి మనకి ఇక్కడ ఉన్న ఏమొస్తుంది మనకు 12 వస్తుంది. 12 మైనస్ 16 వేస్తే మనకు 4 అనేది వస్తుంది. సో n5 వాల్యూ ఈక్వల్ టు 4 వచ్చిన తర్వాత నువ్వు ఈ క్వశ్చన్ ఉంది చూసినావా మనం ఇంతకుముందు చేసిన క్వశ్చన్ ఈ క్వశ్చన్లో ఇప్పుడు రాసిన అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి నువ్వు కన్వర్ట్ చూపెడతా చూడండి ఒకసారి. సో 16 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ ఈ దాకా రాసినాం. సో ఫస్ట్ ఇదంతా క్వశ్చన్ సైడ్కి రాసుకోవాలి కాబట్టి a స్క్వేర్ b క్యూబ్ c స్క్వేర్ d పవర్ 5 రాసుకొని a స్క్వేర్లో ఏం లేదు మన కోఎఫిషియంట్ 2 పవర్ క్యూబ్ రాస్తాం మైనస్ 3 పవర్ స్క్వేర్ ఇలా రాస్తాం
2^5 ఇటు రాస్తాం, 5^4 ఇటు రాస్తాం. ఇది మన క్వశ్చన్, ఇది మన కోఎఫిషియంట్. అంటే మల్టీనామియల్ అనేది సేమ్ బైనామియల్ లాగానే, కానీ ఫార్ములా మేబీ డిఫరెంట్. అక్కడ NCR ఇంటూ x⁻n−r ఇంటూ y⁻r రాస్తే ఇక్కడ n ఫ్యాక్టోరియల్ బై n1 ప్లస్ n1 ఫ్యాక్టోరియల్ n2 ఫ్యాక్టోరియల్ n3 ఫ్యాక్టోరియల్ x1 n1 x2 x3 n3 అని రాసి దాన్ని దీని సేమ్ ప్రాసెస్ నువ్వు ఇచ్చిన క్వశ్చన్ని పక్క ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ n ఈక్వల్ టు n1 ప్లస్ n2 ప్లస్ n3 ఒకటి గుర్తుపెట్టుకో. వాడు డైరెక్ట్ ఏం చేయొచ్చు అంటే మనం ఇప్పుడు ఏం చేసుకున్నాం, మనకి ఇక్కడ 5 అనేది ఇవ్వలేవాడు, అందుకే మనం కనుక్కున్నాం n5. వాడు n5 కూడా ఇది ఇవ్వచ్చు, ఇది ఇస్తే నువ్వు మ్యాచింగ్ చూసుకోవాలి. ఇప్పుడు n5 అనేది మనకి రెండు మ్యాచింగ్ ఉంటాయి, మ్యాక్సిమం ఏంది 100% ఉంటాయి. సో అట్లా చూసుకొని వెళ్ళిపోవాలి. సో మనకి ఇది మల్టీనామియల్ థియరం. సో చూడండి, మీకు ఏమైనా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కావాలంటే మల్టీనామియల్ బైనామియల్ నాకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాబ్లం కావాలంటే కూడా మెసేజ్ అంటే కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే నేను మన ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. సో మనకున్న ఒక టాపిక్ నెక్స్ట్ ఏంది, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూషన్ అండ్ ఎక్స్క్లూషన్. ఏముండదు, ఫార్ములాస్ ఉంటాయి, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఆ ఫార్ములా వాడు డేటా ఇస్తాడు, ఆ ఫార్ములా బట్టి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంతే. మాకు వచ్చింది ఏ యూనియన్ బి వచ్చింది, అలా ప్రాబిలిటీ ఆఫ్ ప్రాబిలిటీ అంటే ప్రాబిలిటీ ఇస్తాడు, నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్. సో థ్యాంక్ యూ. ఈ దాకా మనకు ఇంకో లాస్ట్ టాపిక్ ఉంది. లాస్ట్ టాపిక్ అయిపోతే మీకు బ్రీఫ్గా 10 మార్క్స్ స్కోర్ చేసుకునే స్కోప్ అనేది వస్తుంది. అంటే నేను ఏం చేస్తాను, అదే ప్రాబ్లమ్స్ అని చెప్తలే, నీకు కాన్సెప్ట్ అర్థం చేస్తున్నా, నువ్వు ఎలా ఆపరేట్ చేస్తున్నా అంటే నీకు 10కి ఒక 8 అయినా సరే ఎట్లా రాస్తే ఎట్లా వస్తాయని చెప్తున్నా. సో ఇది మన ఫైనల్. సో ఇంకో వీడియో చేస్తే మన 4th అయిపోతుంది. నేను 5th యూనిట్ ఇంకో ప్లేనర్ గ్రాఫ్ ఒక పెండింగ్ ఉంది. ప్లేనర్ గ్రాఫ్ చేసేస్తే మన 2 యూనిట్స్ నా నుండి ఒక 2 యూనిట్స్ మీ నుండి ఏం చేయండి అంటే ఫస్ట్ యూనిట్ నేర్చుకోండి, ఆ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఈజీ ఉంటుంది. సో ఓకేనా గైస్, టైం మళ్ళీ వేస్ట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు టైం అవుతుంది. సో మీ టైం వేస్ట్ కావచ్చు, సెమ్ ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ, అర్థమైందని అనుకుంటున్నా. సో ఇంకా ప్రాబ్లమ్స్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, స్టే ట్యూన్, బాయ్.